మురళీ నాయక్ అంత్యక్రియలకు వెళ్ళా. వాళ్ళ తండ్రి శ్రీరామ్ నాయక్ ని కలిసినప్పుడు వాళ్ళ అన్న తమ్ముళ్ళని పరిచయం చేస్తూ వాళ్ళతో మాట్లాడితే ఒక ఆయన అన్నాడు, నేను ఎక్కడ పని చేస్తున్నారన్నా అంటే, నేను కియాలో పనిచేస్తున్నాను బాబు అన్నాడు. గర్వంగా అనిపించింది. ఆనాడు ఒక ఇత్తనం వేస్తే ఈ స్థాయికి వచ్చిందే, అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. మన ప్రాంతానికి అభివృద్ధి చేయాలి, అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మన ప్రాంతానికి సోలార్ విండ్ తో పాటు ఇతర పరిశ్రమలు తీసుకురావాలని నాకు బాగా తెలుసు. తీసుకొస్తాం, హోంవర్క్ చేస్తున్నాం, చాలా కష్టపడుతున్నాం. ఎవరు లైట్ గా తీసుకోవట్లేదు. మన జాతీయ అధ్యక్షుల వారు 75 సంవత్సరాల వయసులో అంత కష్టపడితే మనం ఇంకెంత కష్టపడాలి. పని చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. పార్టీ అడిగేది నెలకి 2-3 రోజులు, నాకు ఎక్కువ అడగట్ల. ఆ 2-3 రోజులు ఇచ్చిన బాధ్యతలు నిర్వహిద్దాం, సరదాగా చేద్దాం, నవ్వుతూ చేద్దాం, బాధ్యతగా చేద్దాం, కలిసికట్టుగా పని చేద్దాం. ఏదైతే ఒక లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నాం, సంక్షేమం అభివృద్ధి చేద్దాం అనుకున్నామే, అది కలిసికట్టుగా చేయాలని ఇక్కడున్న కార్యకర్తలందరూ నేను కోరుకుంటూ, చివరిగా మళ్ళీ నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, అధికారం వచ్చిన అజం ఉండకూడదు. అధికారం వచ్చింది కనుక అన్ని ఉంటాయి, ప్రశాంతంగా ఉండాలి అనుకోకూడదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే వ్యవహరించాలి, వదిలిపెట్టుకోవడం. ఒక చిన్న ఇష్యూ అయినా, ఒక చిన్న సమస్య అయినా సీరియస్ గా తీసుకుని మనం పరిష్కరించాలి.